అది ఎంత విధ్వంసం రేవంత్ రెడ్డి గారు పండుగ పూట చేస్తున్నారు అనడానికి నేను మీకు ఒక ప్రజలకు వినాలని నాకెందుకో ఇవాళ బాధ అనిపించింది, కళ్ళలో నీళ్లు వచ్చినాయి, భావోద్వేగం అనిపించింది. ఈ పాట వినండి ఒకసారి. ఎవరో తల్లి, పేద తల్లి, వెలుగుమట్ట. నేను ఫేస్బుక్ లో చూసిన, ప్రజలు చూడాలా, మీడియా మిత్రులు దీన్ని కూడా దయచేసి ప్రజలకు తీసుకెళ్లాలా. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి, దాష్టికానికి, దోపిడికి, విధ్వంసానికి, ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తుంది అనటానికి పైసలు ఇవాళ ఉంటాయి పోతాయండి. సచ్చినాడు ఎవడైనా ఆరు గదాల బొందల వండుకోవాల్సిందే, లేకపోతే ఓ బన్నెడు కట్టెల తగలబడిపోవాల్సిందే. ఎందుకు ఆ వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు దోచుకు తినడం కోసం మందుల జీవితాలు నాశనం చేయటం ఏంది? మందుల గూళ్ళు కూడా కొట్టడం ఏంటి? ఈ పాట వినండి ఒకసారి. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, లేని వాడికి ఉన్న నీడే నేల కొరిగి కూలుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు, చూడవే పేదల కలిపోరు, రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 మంత్రులు ఉండి చూడవే అమ్మా. నాకు నిజంగా అంటే భావోద్వేగానికి గురైన ఆ తల్లి ఎంత బాధపడి ఉండి ఆ పాట పాడి ఉంటది. మీరు ఎవర్రా ఇండ్లు కట్టించినారా? మీరేమన్నా ఇండ్లు కూలుస్తా అంటారేంటి? మీరు ఇల్లు కట్టినారా? మీరేమన్నా? ఒక పేదవాడు, మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకోవాలంటే వాడి జీవితం పండుగ, అది జీవితం కళ, పెండ్లాం, పిల్లలు అందరి సమిష్టి కళ అది. దాన్ని విధ్వంసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. గాంధీ విగ్రహం పేరు మీద వెలుగు మట్టలో గాని, లగచర్లలో గాని. ఎవడ్రా భయ్ మీరు? ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఏ దేశం ఇది? ఏం పాలన ఇది?